మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని సేహగల్ సంస్థ చైర్మన్ జై సేహగల్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో మీడియాలో వచ్చిన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. సెహగల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 27 లక్షల రూపాయలు వేయించి పురాతన హాస్టల్ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల గోడలపై మహనీయుల చిత్రపటాలను చిత్రీకరించారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పలు చిత్రాలను గోడలపై తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాల దీటుగా తయారు చేశారు. ఈ కార్యక్రమంలో సెహగల్ ఫౌండేషన్ చైర్మన్ జై సేహగల్ మాట్లాడుతూ, గతంలో తాము చెట్ల కింద చదువుకునే వారమని, అక్కడి నుండి ఈ స్థాయికి చేరుకున్నామని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సెహగల్ సంస్థ ప్రిన్సిపాల్ లీడ్ నవనీత్ నిర్వాలు, ఎంఈఓ శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రమ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ, ఉపాధ్యాయులు ఆశయ, రమేష్, గోపాల్, వేదశ్రీ, నాగలక్ష్మి, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. अध्यापक जी को दे रहे हैं, सभी लोग जोरदार तालियां बजाना है. Dignitaries, esteemed guests, teachers and students, we stand here today to mark a great occasion of the history of our school building. I am honored to express our gratitude to Segal Foundation. This new building is more than just a physical structure. అందించాలి, ఆ ఫలాలను అందిస్తే ఆ రుచి. ఇప్పుడు సార్ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారంటే ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టున్నారు సార్. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది. మీతో పాటు మమ్మల్ని కూడా ఎక్కించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ఇంకా సంతోషాన్ని నేను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. అందుబాటులో నేను వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు లక్నోలో ఉన్నారు యోగా. వారు ఉంటే ఇక్కడ ఉండేవారు. వారు ఎన్నోసార్లు రావడం, వారితో పాటు నేను కూడా స్కూల్కి రావడం, విజిట్ చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఈ ప్లాన్ వాళ్ళు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా, ఎక్కడ ఏది వేస్ట్ కాకుండా ఈ ప్లాన్ చూసుకొని నేను ఆ ఇంజనీరింగ్ గారితో మాట్లాడడం జరిగింది. ఎట్లా పిల్లర్స్ ఇక్కడ ఎట్లా ఇవ్వాలి, ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా. నువ్వు చూడండి, ఈ వాల్స్ మొత్తం కూడా పాతవి, ఓన్లీ పిల్లర్స్ స్లాబ్తో ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకొచ్చి మంచి షేప్ తీసుకొచ్చేసి ఈ బాయ్స్ స్కూల్ లేదు. సుమారుగా 10 years బ్యాక్ వెళ్ళిన అక్కడ హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు కూడా प्रयत्न करने के लिए हमें काफ़ी परमिशन लेनी पड़ती है, चीज़ करना पड़ता है. और बीओ साहब ने हमारा बहुत सहयोग दिया और साहब के ऊपर भी साहब हैं, उन्होंने भी बहुत सहयोग दिया. जो आज आने वाले थे शायद आ नहीं पाए, पर उन्होंने भी बहुत सहयोग दिया कि इस स्कूल में हमें कुछ करना है तो इसीलिए इन्होंने हमारे साथ सर. और यहाँ से सारे टीचर जो बैठे हुए हैं, मैं इनका बहुत बहुत धन्यवाद करना चाहता हूँ, क्योंकि जो टीचर्स होते हैं, जो एजुकेशन ये सिखाते हैं, सब टीचर एक बार खड़े हो जाइए. सब टीचर्स जो हमें सिखाते हैं, हमें अभी भी याद है. कल परसों हम बात कर रहे थे किसी से, हमारे जो स्कूल, मैं जब पढ़ता था यहाँ पे इंडिया में, पंजाब में रहते थे हम लोग, और हम भी ये स्कूल बहुत अच्छा है उससे, जहाँ हम पढ़े हैं, ये स्कूल उससे बहुत बढ़िया है. बहुत